ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. నంద్యాల ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో రెండో రోజు 2,50,00,000 విలువైన అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ప్రభుత్వం ఓ ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. గత 5 ఏళ్లు వైసీపీ సానుభూతి పరులకు మాత్రమే విద్యుత్ నియంత్రికలు అందజేశారని మంత్రి సవిత మండిపడ్డారు. ఎవరు ముందు దరఖాస్తు చేస్తే వారికే ముందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో 92 విద్యుత్ నియంత్రికల్ని ఆమె పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం గుడిమెట్లలో పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. 51 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. తెలుగుదేశం న్యాయ విభాగం ఆధ్వర్యంలో హైకోర్టు వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. వరుసగా 3వ ఏడాది నిర్వహించిన ఈ శిబిరం వద్ద 129 మంది న్యాయవాదులు రక్తదానం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున సాగర్ విమానాశ్రయ నిర్మాణం కోసం ప్రతిపాదించిన విజయపురి సౌత్ లోని భూముల్ని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పరిశీలించారు. పల్నాడు జిల్లాలోని పసువేముల, చింతలతండ, నాగులవరం గ్రామాల్లోని భూముల్ని పరిశీలించి నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లిలో కాలువలో పడి కొట్టుకుపోతున్న మహిళను 2 యువకులు ప్రాణాలకు తెగించి కాపాడారు. గ్రామానికి చెందిన సునీతమ్మ గట్టుపై నిల్చొని కాళ్లు కడుక్కుంటుండగా నీటిలో పడిపోయారు. కుమార్తె కేకలు పెట్టడంతో బైక్పై వెళుతున్న 2 యువకులు కాలువలోకి దూకి సునీతమ్మను కాపాడారు. విజయవాడ రామవరప్పాడులోని ఓ గోడౌన్లో విదేశీ గుర్తులు కలిగిన ప్యారిస్ బ్రాండ్ సిగరెట్లు పట్టుబడ్డాయి. 1,76,00,000 రూపాయల విలువైన 17,60,000 సిగరెట్ స్టిక్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 అరెస్టు చేసి విశాఖలోని ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఇరువురికి 2 వారాల పాటు రిమాండ్ విధించారు.